మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఆహ్, థ్యాంక్ యూ. ఏమీ లేదండి. సింపుల్ క్వెషన్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత, వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇలా రకరకాల మాటలా చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఇందాక మేడం చెప్తున్నట్టు వుమెన్ ట్రాఫికింగ్ అండి. కొన్ని వేల మంది మిస్ అయిపోయారు. అది ఎవ్వరికీ తెలీదండి. దాని మీద యాక్షన్ లేదు. గంజాయి అయిపోయింది. దాని మీద ఎవరు యాక్షన్ తెలీదు. దానివల్ల ఏంటంటే మధ్య తరగతి మహిళలు కానివ్వండి, చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, యువత కానివ్వండి రోడ్ల మీదకి రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. అసలు ఏ విధంగా చూడొచ్చు మేడం మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని? జై అమరావతి. అమరావతి మహిళలని చెప్పుకోవటానికి సిగ్గా ఉందండి. ఇంతమందిలో నలుగురు ఐదుగురు రాగలిగామన్నమాట. అంటే ఏంటంటే మాకు ఏ ప్రోగ్రాములకి రావాలన్నా కానీ సిగ్గేస్తుంది. వీళ్ళు మోసపోయారని, ఈ ప్రభుత్వం వల్ల మోసపోయారని చెప్పి మమ్మల్ని ఏలెత్తి చూపించి జాలి పడుతున్నారో లేకుంటే మా మీద సానుభూతి చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మిస్ అవుతున్నారండి. ఎందుకు అవ్వరండి? అసలు ఎటువంటి పిల్లలు బయటికి వెళ్ళినా ఎట్లా వస్తున్నారా అని చెప్పి యాక్సిడెంట్లతో వస్తున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి? మగపిల్లలైనా ఆడపిల్లలైనా కానండి ఈ రోజున యువత అంతా తప్పుదారి పట్టిపోతుందండి. ఈ గంజాయి మత్తులో ఇదైపోయి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇంత సంపాదించుకొని ఎంతో జాగ్రత్తగా అసలు ప్రతి వస్తువు ఆఖరికి ఒక ఫ్రిడ్జో టీవీ కొనాలంటేనే మనం ఎంతో ఆ కంపెనీ ఏంటా అని చెప్పి దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి 10 మందిని అడిగి కొంటామండి. ఒక పిల్లల్ని బయటికి పంపించడానికి వాళ్ళకి ఇచ్చే బండ్లు కానీ ఈ రోడ్ల గురించి ఎందుకు ఆలోచించవో మరి మనకు అర్థం కావట్లేదు. ఆ నేనేమంటున్నానంటే మేడం గారు, మహిళా సాధికారత గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, అసలు రియాలిటీలోకి వచ్చేసి ఒక దిశ చట్టం అన్నారు, ఇంకొక యాప్ అన్నారు, ఏవి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అసలు నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మోసపూరిత మాటలను జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? దిశ చట్టం అని తీసుకొచ్చారండి. ఒక 20, 30 బళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చుకొని అవి రాష్ట్రం మీద తిప్పుకొని ఓట్లు వేయించుకోవడం కోసం ఇచ్చుకున్నారు కానీ దాని గురించి ఏ పిల్లలు మిస్ అవుతున్నారు, ఏ తల్లిదండ్రులు బాధపడుతున్నారా వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఫ్యామిలీ లేదండి. తల్లి కానీ చెల్లి కానీ వాళ్ళందరిని వదిలేశాడు. ఆయనకి కేవలం రాజకీయం కోసం ఆయన స్వలాభం కోసం ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా అలానే ఉంటారని తను అనుకుంటున్నాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా అలానే చేశాడండి. కొంచెం సేపు అనుమానంగా ఉంటుంది. మనం ఎవరి కోసం బతుకుతున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పరిశీలనకి వెళ్ళాలి. మనం మన బిడ్డల కోసం బతకాలి. కాబట్టి మనం బిడ్డల కోసం బతకాలంటే రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుంటేనే కదా మన బిడ్డలు బాగుండేది. ముందు తరానికి మన బిడ్డలు ఉద్యోగాలకు వెళ్ళేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళం మనం ఆలోచించుకోనండి సరైన నాయకుడిని ముందు ఎన్నుకోవాలండి. ఎన్నుకొని అసలు మన మొర ఆలకించే నాయకుడిని అసలు ఫస్ట్ ఎన్నుకోవాలండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని కాదు. ఆడవాళ్ళని జగన్మోహన్ రెడ్డి కనీసం గుర్తించే పరిస్థితుల్లో లేరు. అందరూ రోడ్ల మీదకొచ్చారు. మరి జనాలు గుర్తించే పరిస్థితిలో ఉందంటారా మేడం? జనాలు కూడా గుర్తించి ఎవరి కాళ్ళు సెల్ఫ్ అయిపోయారండి. ఎవరి కాళ్ళు నేనే గొప్ప అనుకుంటున్నారు. అలా క్రియేట్ చేస్తున్నారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళేంటంటే దాన్ని ముందు ఒక అబద్ధాన్ని 10 మంది చేత చెప్పించేస్తున్నారు. చెప్పించేసి ఇక అబద్ధమే ముందెళ్ళిపోతుంది కానీ నిజం అనేది తేలిగ్గా వచ్చేటప్పటికి ఇంక అన్నీ దాటిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలండి. ముందు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం మనందరం ప్రతి ఒక్కళ్ళం ముందుకు అడిగేసి ఇంట్లో ముందు మహిళ తలుచుకుంటేనే ఏ పనైనా గానీ పూర్తవుతుందండి. సో జగన్మోహన్ రెడ్డికి ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుందనంటారా? రాబోయే ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉంది. మీరేం చెప్తారు? ఆడవాళ్ళకి గాని, మహిళలకి, గృహిణులకి, మధ్య తరగతి వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటండి? మనం ఏం చెప్తామండి వాళ్ళకి వాళ్ళ ముందు అర్థం చేసుకోవాలండి. వాళ్ళు ఎవరి కాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకొని మన పిల్లల కోసం అనేది మనం ఈ ఒక్కసారికి అడుగు ముందుకేసి మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. మనదే ఆయుధం అని చెప్పి మనం ఆ ఆయుధాన్ని సరైన నిర్ణయంతోటి ఉపయోగించాలి. ఉపయోగించి మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనం దొంగని చేసుకుంటామా లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకుంటామా అనేదే మన చేతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ రోజు తల్లి తలుచుకుంటే ఏదైనా చేయగలిగిద్దండి. ఇంట్లో ప్రతి ఒక్క మహిళ మేల్కొని ఆ ఇంటిని సరిదిద్దుకోవాలండి. నమస్తే అండి. చెప్పండి మేడం. మహిళా సాధికారత, ఉమెన్స్ డే అని అంటున్నారు. మహిళా సాధికారత అని అంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఆ! మహిళా దినోత్సవం సందర్భంగా వేరే చెప్పటానికని ఏముంటుంది. మహిళలందరూ వాళ్ళకు వాళ్ళు, వాళ్ళ సొంతంగా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ పరంగా గానీ, సామాజిక పరంగా గానీ ఏదైనా సరే వాళ్ళ సొంత నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజంలో మంచిగా ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి. అలానే మన కుటుంబ సభ్యులను కూడా సమాజానికి బాగా ఉపయోగపడే విధంగా చక్కగా పెంచుకోవాలి.
మన కొడుకుని ఒక విధంగా కూతుర్ని ఒక విధంగా పెంచుకోకూడదు. కొడుకును కూడా తన భార్యని ఎంతో బాగా చూసుకునే విధంగా మన కొడుకును కూడా మనమే మంచి అభిప్రాయాల్ని పెంపొందించేటట్లు ప్రస్తుతం చూస్తా ఉంటే మహిళలు కానీ ఏదైనా కూడా చాలా అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవాలన్నా, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుకోవాలన్నా ఎలా చూడొచ్చు? ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బందులు గురి చేశారు? ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందంటే ప్రభుత్వం తీరుతెన్నులు సరిగా లేవు, వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు. వెనకడికి ప్రభుత్వాలు ఉన్నాయంటే ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే మహిళలకి వాళ్ళకి ఆస్తి హక్కు ఇచ్చారు. అదే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇచ్చారు. అలానే వాళ్ళకి ఎదుగుదలకి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆడవాళ్ళని బాగా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకునేటట్టు, వాళ్ళు ఒక మంచి శక్తిగా ఎదిగేటట్టు డ్వాక్రా గ్రూపులు మంచి శక్తివంతంగా తయారయ్యి చాలా గొప్ప అభివృద్ధిని సాధించాయి. అలాంటి ప్రభుత్వాలు వస్తే ఆ మహిళలు ప్రస్తుత ప్రభుత్వ విధానాలను చూస్తా ఉంటే చాలా మంది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, బయట తిరగలేకపోతున్నారు, గంజాయి పెరిగిపోయింది. ఇవన్నీ వాస్తవాలు అంటారా? వాస్తవమే. మనం ఎన్నుకున్న వ్యక్తిని మనం సరైన మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడే మనకు అన్ని విధాలా సరైన వ్యక్తి లభించి మనకి మహిళలకి అన్ని విధాల ఉపయోగపడతారు. ఒక దుర్మార్గుడిని, ఒక సమాజంలో చీడ పురుగు లాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకున్నప్పుడు దాని అనుభవాన్ని మనం కంపల్సరీ మనం దాన్ని చూస్తున్నాము, మనం పొందుతాం కూడా. ఇలాంటి విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ముందు జరగకూడదు ఇలా అనేది మనం తెలుసుకోవాలి. మనకి మనమే కాదు, మన కింద వాళ్ళు, మన బడుగు వర్గాల వాళ్ళు కూడా వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే టెంపరరీ దీనికోసం అని వాళ్ళు ఆశపడుతున్నారు. వాళ్ళకి తెలియజేయాలి, ఇది టెంపరరీ అమ్మా, మీకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనమే కాదు, మన ముందు తరాల వాళ్ళు కూడా దీనికి ఇబ్బంది పడతాం. మన పిల్లలు కూడా రకరకాల దుర్వ్యసనాలు పాలవుతున్నారు. కాబట్టి మనం మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పి మనం తెలియజేయాలి వాళ్ళకి. స్కీమ్స్ కి ఆశపడకుండా స్వప్రయోజనాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక ప్రయోజనాలు మనకు వద్దమ్మా, మనం ఇలా చేయకూడదని మనం వాళ్ళని మోటివేట్ చేయాలని మా ఉద్దేశం. ఇవాళ మా సమావేశం కూడా అలానే మేము అదే అనుకున్నాము. అనురాధ గారు కానీ ఎవరైనా సరే, మన అపర్ణ గారు కానీ ఇలానే మాకు చెప్పారు. మేము ఇలానే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. చాలా మంది ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళా సాధికారత గురించి రకరకాల గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ రియాలిటీకి వస్తే ఆ పరిస్థితి కనపడతలేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళ ఒక శక్తి అని అందరూ అంటారు, కానీ అందరికీ తెలియంది, అందరూ ఒప్పుకోనిది ఒకటి ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, మహిళకి సపోర్ట్ చేయట్లేదు. మాక్సిమం పాలిటిక్స్ లో గానీ, ఎక్కడైనా సొసైటీలో గానీ మహిళా దినోత్సవం రోజు అందరూ చెప్పుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని, కాసేపు మాట్లాడుకొని, కాసేపు ఏదో చెప్పుకుని ఉంటున్నాం. కానీ ఎంతవరకు ఒకరింట్లో ఒక అత్తగా గానీ, ఒక ఆడపడుచుగా గానీ, ఒక చెల్లిగా గానీ, ఎలాంటి పొజిషన్ లో ఉన్నా ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఎంతవరకు గౌరవిస్తుంది? అది కదా అసలైన నిజమైన మహిళా చైతన్యం రావాల్సింది. మహిళా దినోత్సవాన్ని ఇన్ని సమావేశాలు పెట్టుకొని ఇంతగా వీళ్ళకి అన్ని చేయడం కాదు కదా. ముందుగా మహిళను గౌరవించాలి. నేను ఈ ఛానల్ ద్వారా ఒక చిన్న విన్నపం ఏం చేయదలుచుకున్నానంటే, అమ్మ, ఈ సంవత్సరం మనం తీసుకున్నటువంటి థీమ్ ఇన్స్పైర్ ఇంక్లూజన్. అంటే మన తోటి వాళ్ళలో ఎలా ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ మనం ఎలా గౌరవించాలి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంటికి ఒక పని మనిషి రావచ్చు, అది మెయిడ్ ఎలాగైనా, అంటే ఒక పని మనిషి ఎలాగా, ఒక సామాన్ దొమ్మేవాడో లేకపోతే ఇంకెవరైనా రావచ్చు, వాళ్ళని మీరు పేరు పెట్టి పిలుస్తారు. అలాగే మీ ఇంట్లో మీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీలాగే పేరు పెట్టి పిలుస్తున్నారు. మరి అక్కడ గౌరవం ఎక్కడిచ్చారు? మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మీరు వాళ్ళకి ఏం కల్కులేట్ చేస్తున్నారు? మనం ఫస్ట్ పిల్లలకి ఏంటి, మనం పేరు పెట్టి పిలుస్తున్నాం. ఓకే, నీకంటే వయసులో పెద్దవాళ్ళు అన్న, నువ్వు పేరు పెట్టి పిలవకూడదు. ఆంటీ ఆర్ అక్క, సపోజ్ మీరు అలా పిలవండి. అది కదా మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. వాళ్ళు ఉన్న స్టేజ్ ఒకటి కావచ్చు, మీకంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగ్, వాళ్ళు కూడా ఒక మహిళ. ఫస్ట్ అది గుర్తించండి. అండ్ మోరోవర్, మీ ఇంట్లో ఎవరైనా మీకంటే గొప్పగా ఉండాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఒక కోడలు చదువుకున్నదే వచ్చింది, లేకపోతే మీ ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్ళింది, మీరు ఎలా అనుకుంటారో అలాగే మీ ఇంటికి వచ్చిన కోడలనైనా, మీ పక్కింటి వారినైనా మీరు ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఒక జెంట్స్ ఎంతైతే సపోర్ట్ ఇస్తున్నారో మహిళకు కూడా అంతగా సపోర్ట్ ఇచ్చి, శత్రువు అనట్లేదండి, సాటి మహిళకి శత్రువు కాదు, కానీ మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు.
ఏదైనా చేయకూడదు అలాగే ఇది కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు తలుచుకుంటే ఎక్కడైనా మాట్లాడొచ్చండి, అది భయపడ్డమని కాదు. ఇంట్లో రావాల్సిన ప్రభుత్వ పరంగానంటే ప్రభుత్వ పరంగా ఎక్కడైనా ఎవరైనా మహిళ గొంతు విప్పింది అని అంటే వాళ్ళకి వైపు ఎలా చూస్తున్నారండి, వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు, నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళకి పోలీసులు తీసుకెళ్లి పెట్టడం అలాంటివన్నీ చేయడం వల్ల కూడా మహిళ బయటికి రావడానికి యాజ్ ఏ మహిళగా నేను ఒక మహిళకి ఇంకొక మహిళ ఎలాగ సపోర్ట్ ఇవ్వాలో ప్రభుత్వాలు ఎప్పుడైతే పథకాలు ఇస్తున్నాయో ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మహిళా చైతన్యం తీసుకురండి. మహిళల్లో ఎలా ఉండాలి, బయటకు వస్తే మీరు ఎలాంటి మీరు మాట్లాడగలిగే స్వాతంత్రాన్ని ఇవ్వండి. మాట్లాడిన తర్వాత వాళ్ళని అబ్యూస్ కామెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకోసారి రావడానికి బయటికి రారు అని మీరే వెనక్కి వస్తే ఇంకెందుకండి పథకాలు? ఏం చేస్తాయండి పథకాలు? ఈ పథకాలండి కాదు, ఫస్ట్ మహిళల్లో చైతన్యం తీసుకురండి. అట్టడుగు వర్గాల నుంచి, ఏదో మీ అధిక వర్గాలలో కాదు, అట్టడుగు వర్గాల నుంచి మీరు బయటికి తీసుకురావాలి వాళ్ళని. అది కదా మీరు తీసుకురావాల్సిన చైతన్యం. మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ఏమన్నా మీరు పురిగొల్పితే నెక్స్ట్ ఒక తరాలకి మీరు ఆదర్శంగా ఉంటారు.